హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు మ్యాథ్స్ విత్ మనీ ఛానల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ రోజు ఎవరైతే టీఎస్పీఎస్సీ డిఓ ఆస్పిరెంట్స్ ఎగ్జామ్ రాశారో మొదటి రోజు June 30th, సో వాళ్ళందరికీ కూడాను లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. సో మీరు ఎంత కష్టపడ్డారో ఇన్ని రోజులు అందరికీ తెలుసు. సో మీ యొక్క బెస్ట్ మీరు ఇచ్చేశారు. సో రిమైనింగ్ అంతా కూడాను రిజల్ట్ రోజు చూడడమే. సో ఇంకా మీరు ఎక్కువ ఏమీ ఆలోచించద్దు, ఓకే. అండ్ ఈ రోజు ఈ వీడియో చేయడానికి మెయిన్ కారణం ఏంటి అంటే, లాట్ ఆఫ్ మెసేజెస్ ఫ్రమ్ ద ఆస్పిరెంట్స్ who are having exam on tomorrow, day after tomorrow and up to 4th. సో 1st, 2nd, 3rd, 4th July ఎవరెవరికి ఉన్నారో వాళ్ళందరూ కూడాను, సార్ ఈ రోజు జరిగిన ఎగ్జామ్ క్వశ్చన్స్ ఎట్లా వచ్చాయి దాని మీద నాకు వీడియో చేయమన్నారు. సో బట్ ఐ నెవర్ మేక్ ఏ వీడియో ఆన్ మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ when the exam has several shifts, okay. సో దట్స్ వై నేను ప్రతి ఒక్కరికి ఇన్ఫార్మ్ చేయడానికి ఇది పెట్టున్నాను, నో అనాలిసిస్ ఆన్ మెమరీ బేస్డ్ క్వశ్చన్స్. సో బేసిక్గా నేను ఎందుకు ఇలా ఫీల్ అవుతానంటే, ఈ మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ చెప్పడం వల్ల ఈ రోజు రాసే అభ్యర్థులకి అది చాలా తప్పిదం అన్నట్టు నాకు అనిపిస్తుంది అనమాట. సో ఎందుకంటే యాజ్ ఐఎమ్ ఆల్సో వన్ ఆఫ్ ఇన్ ద ప్రీవియస్ ఇయర్స్ నేను కూడా ఒక ఎస్ఎస్సి ఆస్పిరెంట్గా నేను ఎస్ఎస్సి రాసిన దాఖలాలు ఉన్నాయి. సో అప్పుడు కూడా ఎస్ఎస్సి అనేది ఏంటంటే టైర్ 1 కానీ టైర్ 2 కానీ మల్టిపుల్ షిఫ్ట్స్లో జరిగేది. సో మల్టిపుల్ షిఫ్ట్లో జరిగేటప్పుడు చాలామంది యూట్యూబర్స్, ఇప్పుడు అంతా పబ్లిసిటీ ఎక్కువ అయిపోయింది కాబట్టి యూట్యూబర్స్ చాలామంది ఏంటంటే, సో స్టూడెంట్స్ నుంచి మొదటి రోజు ఆ షిఫ్ట్లో జరిగే క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం. సో ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు వాళ్ళైనా కూడాను, స్టూడెంట్స్కి హెల్ప్ఫుల్ అవుతుంది అనే దానికన్నా కూడాను, సో ఎక్కువ మంది వ్యూయర్స్ వాళ్ళకి చూస్తారు, సో వాళ్ళ ఛానల్ ఇదవుతుంది. సో ఇది వాళ్ళకి ప్లస్ పాయింట్. స్టూడెంట్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో నెక్స్ట్ ఎగ్జామ్ డేస్లో వాళ్ళకి కూడా యూజ్ అవుతుందని పెడతారు, ఓకే. సో కానీ ఇక్కడ ఏమైపోతుందంటే, సో ఫస్ట్ రోజు రాసేవాడికి అంతా కొత్త, వాడికి ఉన్న కాంపిటీషను నెక్స్ట్ రోజు రాసే వాళ్ళకి ఆల్రెడీ యాడెడ్గా 1 or 2 days ఎక్స్ట్రా దొరుకుతుంది. దాంతోపాటు ఎట్లాంటి ఏ క్వశ్చన్స్ వచ్చేసాయి నేను చెప్పేసాను అనుకోండి, నేనంటే ఎడ్యుకేటర్ చెప్పేసాను అనుకోండి, ఇంకొక యాడెడ్ అడ్వాంటేజ్ అనమాట కదా. సో కాబట్టి నేను చాలాసార్లు అది ఫీల్ అయ్యేవాడిని అనమాట ఎస్ఎస్సి ఆస్పిరెంట్గా. సో నాకు ఎగ్జామ్ సపోజ్ CGL 2017 అయితే 17th, 18th, 19th, 20th జరిగింది అప్పుడు, ఫిబ్రవరి ఐ థింక్, గుర్తులేదు నాకు. సో నా ఎగ్జామ్ 17th. సో ఎగ్జామ్ మాకు కొత్త. సో 18th వాళ్ళకి, 19th వాళ్ళకి, 20th వాళ్ళకి ఏవే క్వశ్చన్స్ వచ్చాయనేది చెప్పేశారు 17th ఈవినింగ్. సో 18th వాళ్ళకి కొంచెం ప్లస్ అయింది, ఓకే ఈ క్వశ్చన్స్ ఈ మోడల్స్ వస్తున్నాయని వాళ్ళు ప్రిపేర్ అయ్యేవాళ్ళు. నెక్స్ట్ 19th వచ్చేసరికి 19th వాళ్ళు ఆల్రెడీ 2 షిఫ్ట్స్ విన్నారు, వాళ్ళు ఇంకా బెటర్గా పెర్ఫామ్ చేశారు. 20th వాళ్ళు కూడా చాలా బెటర్గా పెర్ఫామ్ చేశారు. సో ఫైనల్గా అప్పుడు ఏమైందంటే, ఈ 20th షిఫ్ట్ ఏదైతే ఉందో సమ్ పేపర్ లీక్ అయింది అనుకొని వీళ్ళకి మళ్ళీ March 9th or 5th ఎగ్జామ్ పెట్టారు, ఓకే. March 9th or 5th ఎగ్జామ్ పెట్టారు. సో మళ్ళీ వీళ్ళకి ఎన్ని డేస్ వచ్చాయి, ఫిబ్రవరిలో 8 days, ఇక్కడ 9 days, మొత్తం ఇంకొక 2 weeks వచ్చాయి. సో ఓవరాల్గా వాళ్ళకి 2 weeks అడ్వాంటేజ్ అయింది. తర్వాత ఆల్రెడీ 4 షిఫ్ట్స్లో ఎట్లాంటి క్వశ్చన్స్ మోడల్స్ వచ్చాయో అవన్నీ తెలుసుకొని వీళ్ళు 9th రాయడం వల్ల, సో టాప్ స్కోరర్స్ ఇన్ దాట్ SSC CGL exam, most of the toppers were the candidates who wrote the exam on 9th. సో అది మీరు కావాలంటే చెక్ చేయండి నెట్లో కూడా. CGL 2017 రిజల్ట్ కనుక చూసుకుంటే, సో చాలా మంది టాప్ స్కోరర్స్ కానీ లేకపోతే అసలు జాబ్ సాధించిన వాళ్ళు 80%, 50 to 60% దాకా ఈ 9th ఎగ్జామ్ రాసిన వాళ్ళే వచ్చారన్నమాట, ఓకే. సో దట్ ఈస్ ద రీజన్. ఇప్పుడు అలానే 17th రాసినాడు ఏం కష్టపడలేదా అంటే, ఆడు కష్టపడ్డాడు, చాలా కష్టపడ్డాడు, వాడు కూడా కొన్ని సంవత్సరాలు కష్టపడ్డాడు, కొన్ని రోజులు నిద్రలేని రాత్రులు గడిపాడు వాడు కూడా, కానీ వీళ్ళకి ప్లస్ పాయింట్ వచ్చింది. సో ఆన్ దట్ కండిషన్ నేను మెమరీ బేస్డ్ క్వశ్చన్స్, అంటే ఈ రోజు వచ్చింది ఈ క్వశ్చన్స్ వచ్చాయి, ఓకే ఈ క్వశ్చన్ వచ్చేసింది విత్ ఆప్షన్స్, ఇట్లా నేను చెప్పను అనమాట. సో ఈవెన్ CGL కూడా ఏం చేసిందంటే 2017లో అట్లా చేశారు, 18 చేశారు, 19 చేశారు, 20 చేశారు. ఇంకా 20th నుంచి SSC ఒక సర్క్యులర్ వదిలేసింది, ఎవరైనా ఇట్లా మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ అంటూ చెప్తే వాళ్ళ మీద లీగల్ యాక్షన్ తీసుకుంటారు అని. అప్పటి నుంచి యూట్యూబర్స్ ఎవరు కూడాను CGL, SSC స్టాఫ్ సెలక్షన్ కమిషన్ చెప్పే ఎగ్జామ్స్ ఏవి కూడాను మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ పెట్టడం మానేశారు అన్నమాట, ఓకే, ఆఫ్టర్ 20 CGL తర్వాత. సో కాబట్టి అది ఏంటంటే కొంచెం నెగిటివ్ ఇంపాక్ట్ చూపిస్తుంది కొంతమంది స్టూడెంట్స్కి. కాబట్టి మీరందరూ చాలా మంది నాకు అడుగుతున్నారు, కానీ దట్ ఈస్ నాట్ కరెక్ట్ అనమాట. కొంచెం మీరు కూడా ఆలోచించండి. మీరందరూ ఎవరైతే 3rd, 4th, 2nd రాస్తున్న అభ్యర్థులు, మీరు కనుక 30th రాసుంటే హౌ యూ ఫెల్ట్, మీరు ఎట్లా ఫీల్ అవుతారో మీరు ఒకసారి మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించండి. డెఫినెట్గా మీకు కూడా అనిపిస్తుంది అది కరెక్ట్ కాదని. సో కాబట్టి నేను క్వశ్చన్స్ ఏం వచ్చాయి అనేది అస్సలు డిస్కస్ చేయను, ఓకేనా. బట్ ఐ విల్ డిస్కస్ సమ్ థింగ్స్,
విచ్ ఆర్ ఆల్రెడీ నోన్ బై ది ప్రీవియస్ ఎగ్జామ్. అంటే మనకి ఎప్పుడైతే టీఎస్పీఎస్సీ టీజీపీఎస్సీ డిఏఓ లాస్ట్ టైం జరిగింది కదమ్మా 2023లో ఫిబ్రవరిలోని, సో సేమ్ అలానే ఉంది. సో జస్ట్ పేపర్ 1 ఎలా ఉంది లెవెల్, పేపర్ 2 ఎలా ఉంది, జస్ట్ ఐ విల్ డిస్కస్ దోస్ థింగ్స్, ఐ డోంట్ డిస్కస్ ద ఎగ్జాక్ట్ క్వశ్చన్స్. ఓకే, క్లియర్ ఆల్ ఆఫ్ యూ? పేపర్ 1కి వచ్చేసరికి నియర్లీ 40 క్వశ్చన్స్ దాకా, 40+ క్వశ్చన్స్ ఆర్ 40కి దగ్గరగా ఉన్న క్వశ్చన్స్ మనకి టోటల్గా రీజనింగ్, ఓకే, ఇంగ్లీషు, డిఏ, డేటా ఇంటర్ప్రిటేషన్ కలిపి వచ్చాయి అవుట్ ఆఫ్ 150లో. అండ్ రిమైనింగ్ క్వశ్చన్స్ కూడాను మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ ఆర్ ఆన్ కరెంట్ అఫైర్స్. సో దేని మీద వచ్చాయి ఏంటని చెప్పను కానీ కరెంట్ అఫైర్స్ మీద ఎక్కువ క్వశ్చన్స్ వచ్చాయి. అండ్ రిమైనింగ్ తెలంగాణ హిస్టరీ, తెలంగాణ మూమెంట్ నుంచి పెద్దగా ఏం రాలేదు. అండ్ మిగతా హిస్టరీ అవన్నీ కూడాను నార్మల్, సో అట్లానే వచ్చాయి. బట్ పేపర్ లెవెల్ ఈజ్ ఈజీ టు మోడరేట్, ఈజీ నుంచి మోడరేట్. అంటే ఈ పేపర్కి మినిమం అటెంప్ట్ విత్ 100% యాక్యురసీ ఈజ్ 80 క్వశ్చన్స్ అయితే ఖచ్చితంగా ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. దట్ ఈస్ ద పేపర్ 1 లెవెల్ బేస్డ్ ఆన్ ద ఫీడ్బ్యాక్ రిసీవ్డ్ బై ది స్టూడెంట్స్. ఓకే, స్టూడెంట్స్ చెప్పిన ఫీడ్బ్యాక్ మాత్రమే నేను చెప్తున్నాను. ఓకే, ఎవరైతే ఆస్పిరెంట్స్ ఈరోజు రాశారో వాళ్ళ ఫీడ్బ్యాక్. నెక్స్ట్ పేపర్ 2కి వచ్చేసరికి క్వశ్చన్స్ ఆర్ వెరీ ఈజీ, అన్నీ కూడాను మనం అనుకున్నట్టే ఎస్సీఆర్టీ టెక్స్ట్ బుక్ లెవెల్లోనే ఉన్నాయి. ఓకే, యాజ్ లైక్ టీఎస్పీఎస్సీ డిఏఓ 2023లో ఎలా అడిగాడో సేమ్ మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ మాత్రమే అడిగాడు. చాలా ఎక్కువ వచ్చాయి మ్యాచ్ ద ఫాలోయింగ్. అండ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ట్రూ, మనం ఏదైతే మన మాక్ టెస్ట్ లో పెట్టామో సేమ్ అదే ప్యాటర్న్ లో వచ్చింది. ఓకేనా? సో కాబట్టి డెఫినెట్ గా మీరు లాస్ట్ ఎగ్జామ్ ఎలా వచ్చిందో ఆ ప్యాటర్న్ మైండ్ సెట్ లో పెట్టుకోండి. ఓకేనా? సో డెఫినెట్ గా తర్వాత అవుట్ ఆఫ్ ద సిలబస్ క్వశ్చన్స్ అయితే ఏం రాలేదు. సమ్ వన్ టెలింగ్ 1 క్వశ్చన్ అయితే రాంగ్ ఉంది అని చెప్తున్నారు. సో ఇది మనకి ఇప్పుడున్న ఫీడ్బ్యాక్. అండ్ పేపర్ 2లో మినిమం అటెంప్ట్ అంట 120 అంట, మినిమం అటెంప్ట్ 120. సో ఇక్కడ 80 క్వశ్చన్స్, ఇక్కడ 120 క్వశ్చన్స్ అనేది ఈ రోజు ఇచ్చిన పేపర్ లెవెల్ బట్టి చెప్తున్నాను. అండ్ పేపర్ 2 కూడాను అందరూ చెప్పేది ఏంటంటే ఈజీ టు మోడరేట్. ఇది జనరల్ గా అందరూ ఇచ్చే ఫీడ్బ్యాక్. ఓకేనా? సో నేను క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేయను కానీ బేస్డ్ ఆన్ ద టుడేస్ పేపర్ I will tell you some few things which may help you in further in the coming exams. అంటే ఈ నెక్స్ట్ 4 days ఎగ్జామ్ ఉన్న వాళ్ళకి కొంచెం మరొక్కసారిగా నేను చెప్తాను. ఇఫ్ ఇట్ ఈస్ యూజ్ఫుల్ ఫర్ యూ డెఫినెట్లీ యూ విల్ ఫాలో. సో వాట్ ఆర్ ద మిస్టేక్స్ అగైన్ డన్ బై ది ఆస్పిరెంట్స్? సో చాలా మంది నాకు ఆస్పిరెంట్స్ ఫోన్ చేసి చెప్పింది వాళ్ళ మిస్టేక్స్ ఏం తప్పులు చేశారో కూడా చెప్తాను. దాన్ని మీరు మినిమం కరెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో చాలా మంది అభ్యర్థులు 130 to 135 క్వశ్చన్స్ వరకే వాళ్ళు చూడగలిగారంట. 15 to 20 క్వశ్చన్స్ అసలు చూడలేకపోయారంట, టైం సరిపోలేదు అని చెప్పారు. ఓకే, దీనికి నేను మీకు ఏం చేస్తే బెటర్ అని నేను చెప్పాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ టోల్డ్ యూ ఇన్ ద లాస్ట్ 8 ఇంపార్టెంట్ టిప్స్ లో నేను చెప్పాను. ఏం చెప్పానమ్మా మీకు? ఖచ్చితంగా మీరు 3 రీడింగ్స్ అయితే తీసుకోండి అని చెప్పాను. ఫస్ట్ రీడింగ్ లో ఈజీ క్వశ్చన్స్, సెకండ్ రీడింగ్ లోని టఫ్ క్వశ్చన్స్ వదిలేయండి, థర్డ్ రీడింగ్ లో టఫ్ క్వశ్చన్స్ మాత్రమే చేయండి అని చెప్పాను. అవునా కదా? సో ఈ 3 రీడింగ్స్ కనుక ఉంటే ఖచ్చితంగా 150 క్వశ్చన్స్ ఫస్ట్ చూస్తారు మీరు. సో ఈ ఎవరైతే ఆ టిప్ ఫాలో అవ్వలేదో మొత్తం అన్ని క్వశ్చన్లు చూడలేకపోయారు అసలు. సో 135 క్వశ్చన్స్ వరకే చూడగలిగారు. ఓకే, మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ కానీ ఇలాంటివి ఏమైనా కొంచెం లెంతీ క్వశ్చన్స్ ఉన్నాయి ఫస్ట్ రీడింగ్ లో స్కిప్ చేసేయండి. ఓకే, స్కిప్ చేసేయండి ఫస్ట్ థింగ్. నెక్స్ట్ పేపర్ 1లో కూడా ఇంగ్లీష్కి మనం మెటీరియల్ ఇచ్చాం. ఎస్ ఆర్ నో? మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది, మన యాప్ లో కూడా ఫ్రీ మెటీరియల్ సెక్షన్ లో ఉంటుంది. సో ఓన్లీ దట్ బుక్ ఈజ్ సఫిషియంట్ అని కొంతమంది చెప్పారు. సో ఆ బుక్ నుంచే యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, ఈ వొకాబులరీ అవన్నీ కూడా చేయగలిగాము అని కొంతమంది నాకు మెసేజ్ చేశారు. సో దట్ ఈస్ డెఫినెట్లీ యూస్ఫుల్. ఇఫ్ యూ ఆల్రెడీ హ్యావ్ రన్నింగ్ రౌండ్స్ ఫర్ ఇంగ్లీష్ దెన్ ఇట్ ఈస్ వెరీ గుడ్. అదర్వైజ్ ఈ బుక్ ను ఒకసారి చూసుకోండి. ఓకే, నెక్స్ట్ ఖచ్చితంగా మాక్ టెస్ట్ అయితే రాసి వెళ్ళండి. ఫ్రీ మాక్ టెస్ట్ ఉందమ్మా, ఫ్రీ, 0 రూపీస్, మీరు డబ్బులు కూడా కట్టక్కర్లేదయ్యా, రాయండి. మీకు నేను చెప్తున్నాను కదా, మాక్ టెస్ట్ యూసేజ్ మీకు తెలీదు. అక్కడికి వెళ్ళి ఈ రోజు నాకు ముగ్గురు ఫోన్ చేసి చెప్పారనమాట, సార్ మాక్ టెస్ట్ మేము రాయాలనుకున్నాం, లాస్ట్ మినిట్ వరకు టైం సరిపోక రివిజన్ చేయలేక మాక్ టెస్ట్ రాయలేదు సార్, ఇప్పుడు మాకు తెలుస్తుంది మాక్ టెస్ట్ ఎందుకు రాయలేదా అని. ఆడికి వెళ్ళాక చాలా బాధపడ్డాను. ఎందుకు బాధపడ్డాం? ముందు నేను చెప్తున్నాను కదా, ఒకడు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ వాడు ఏడుస్తున్నాడు, మీరు ఎందుకు బాధపడతారు? చెప్పింది వినండి, ఖచ్చితంగా మాక్ టెస్ట్ అనేది రాయండి.
ఫ్రీ మాక్ టెస్ట్ ఉంది అబ్బా, అది రాయండి, డబ్బులు ఏం కట్టదు దానికి. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ పక్కాగా చూసుకోండి. కరెంట్ అఫైర్స్ ఒక 6 months దాకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చూసుకోండి. రాసుకుంటే వెరీ గుడ్, లేకపోతే మ్యాగజైన్స్ ఏవైతే ఉంటే చూసుకోండి. ఓకే, నెక్స్ట్ ఫార్ములాస్ అన్నీ రివైజ్ చేసుకోండి. అంతే, ఎక్కువ టెన్షన్ పడద్దు. ఎగ్జామ్లో చాలా మైండ్ని పీస్ఫుల్గా పెట్టుకోండి. డెఫినెట్గా మీరు 150 అటెంప్ట్ చేయగలరు, మీకు సత్తా ఉంది. ఇన్ని రోజులు కష్టపడ్డారు కదా, ఎగ్జామ్ రోజు టెన్షన్ పడద్దు. ఓకేనా? సో తర్వాత నా నుంచి అయితే ఈ అనాలిసిస్ వీడియో అంటే ఈ దాన్ని ఏమంటారు, మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ వీడియోని ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఓకే, ఇవాళే కాదు, రేపు జరిగే ఎగ్జామ్కి, ఎల్లుండి జరిగే ఎగ్జామ్కి, ఏ రోజు కూడా మనం మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ వీడియో అయితే చెయ్యం. ఆఫ్టర్ దట్ ఈ 5 days తర్వాత బేస్డ్ ఆన్ రెస్పాన్స్ షీట్ వచ్చేసాక అనాలిసిస్ బట్టి మీకు నేను కట్ ఆఫ్ అనేది ఒక వీడియో చేస్తాను. ఓకే, బేస్డ్ ఆన్ ద రెస్పాన్సెస్ రిసీవ్డ్ బై యూ, మీరు ఇచ్చే రెస్పాన్సెస్ బట్టి మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయో తెలుసుకుని దాన్ని బట్టి కేటగిరీ వైజ్ ఒక కట్ ఆఫ్ అనేది మనం చూద్దాం. ఓకే, దాన్ని మనం చేద్దాం. ఓకేనా? సో అంతేకాకుండా ఇంకొకటి ఏంటంటే, ఈ రోజు చాలా మంది సార్ నేను 100 పెట్టేశాను, ఏది పేపర్ 1, 135 పెట్టాను పేపర్ 2, సో మొత్తం 370, సో కట్ ఆఫ్ ఎంత ఉంటుంది, నాకు ఈ రిజర్వేషన్ ఇది అని చాలా మంది అడుగుతున్నారు. అసలు కట్ ఆఫ్ గురించి మైండ్లో పెట్టుకోవద్దు, ఎందుకంటే మీకు ఒక రోజు అయింది, ఇంకా 4 రోజులు ఉన్నాయి. తర్వాత మీకు నార్మలైజేషన్ ఉంది. నార్మలైజేషన్ ఉండేటప్పుడు మీ మార్క్స్ పెరుగుతాయి, తగ్గుతాయి, ఏదైనా జరుగుతాయి. ఇవాళ పేపర్ ఈజీగా ఉంది, రేపు ఈజీగా ఉంటే ఓకే, రేపు టఫ్ వచ్చింది అనుకోండి, మీకన్నా ఎక్కువ మార్కులు వాళ్ళకి వస్తాయి. సో ఇట్స్ ఆల్ అబౌట్ నార్మలైజేషన్. కాబట్టి ముందుగా మీరు ఏమీ ఊహించొద్దు. ఓకేనా? సో కాబట్టి మీరు ఎగ్జామ్ రాసేశారు, మీ వంతు మీరు చేసేశారు. నెక్స్ట్ది టీజీపీఎస్సీకి వదిలేయండి, వాళ్ళు చూసుకుంటారు. దీని గురించి ఇంకా ఆలోచించొద్దు. ఓకేనా? సో ఆల్రెడీ ఎగ్జామ్ రాసేవాళ్ళు దీని గురించి ఆలోచించొద్దు. ఎగ్జామ్ రాయబోయే వాళ్ళు దాంట్లోని ఏవైతే తప్పులు చేయకూడదో అవి చేయకుండా పీస్ఫుల్గా, ప్రశాంతంగా ఏ విధంగా చేసుకోవాలనేది మాత్రం ఆలోచించండి. ఓకేనా? సో ఐ విష్ యూ all the best and good luck to all the aspirants who are appearing the exam in the coming 4 days, and hope for the best for the aspirants who already appeared today TGPSC DO exam. Okay, thank you very much, all the best, good night, Jai Hind.